మహాలక్ష్మి. యా హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ నా టాపిక్ వై న్యూట్రిలైట్. సో జనరల్ గా మనం వెన్ వి రికమెండ్ క్లయింట్స్ పరంగా చూసుకున్నప్పుడు హలో అందరూ కాకపోయినా ఈ ఈ పర్టికులర్ టర్మినాలజీ మనం వింటుంటాం కదా. నెట్వర్క్ ఇష్యూ US నుంచి అయిపోయింది మేము మేడం. తెప్పించుకున్నాము, మా పిల్లలు పంపించారు, అవును. లేకపోతే ఆల్రెడీ నేను మెడికల్ స్టోర్ నుంచి చాలా వైటమిన్స్ కొని పెట్టుకుని ఉన్నానండి. ఆ ఆ, కొంతమందికి ఉండే డౌట్స్ బాగా కన్సల్టేషన్ చేశాము. సప్లిమెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఎలా చెప్పాలి వాళ్ళకి. సో ఇలా ఇలా ఉన్న వాళ్ళందరికీ ఏమి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నో అంటే అసలు వై న్యూట్రిలైట్, మనం ఎందుకు న్యూట్రిలైట్ చూస్ చేసుకున్నాము, న్యూట్రిలైట్ ఎందుకు అంత అంత గ్రేట్ బ్రాండ్ అనేది ఆ, ఉన్న 7 minutes లో చాలా చాలా మంచి విషయాలు చెప్తాను, వినండి. సో ఫస్ట్ థింగ్ వచ్చి న్యూట్రిలైట్ ఈజ్ వరల్డ్స్ #1 సప్లిమెంటేషన్ బ్రాండ్. సో ఆ #1 అనేది ఎందుకు అయింది అని అంటే న్యూట్రిలైట్ కి మాత్రమే 6400 acres లో సర్టిఫైడ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో జనరల్ గా మీరు అదర్ దాన్ న్యూట్రిలైట్ ఏ ఫుడ్ సప్లిమెంట్, ఎనీ వైటమిన్, ఎనీ సప్లిమెంట్ సో కాల్డ్ ఇప్పుడు అందరు చెప్తారు కదా, మా దగ్గర కూడా వైటమిన్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా మీ దగ్గర ఆ పౌడర్ ఉంది, ఈ పౌడర్ ఉంది. సో ఓన్లీ న్యూట్రిలైట్ మాత్రమే సీడ్ టు సప్లిమెంట్ వాళ్ళ ఫార్మ్స్ లో మాత్రమే పండించడం, మ్యానుఫ్యాక్చర్ చేయడం అన్ని కూడా అక్కడే జరుగుతాయి అన్నమాట. సో దీనికి వాళ్ళు మనకి మీరందరూ రాసుకోండి నేను చెప్పే ఈ యూ జస్ట్ సారీ traceability.com traceability.com అని చూసినప్పుడు మీరు యూ కెన్ టైప్ ఎనీ వైటమిన్. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ అని చెప్పారనుకోండి, మీకు అక్కడ ఒకటి స్పిన్ అవుతా ఉంటుంది. నాకు టర్మినాలజీ తెలీదు. స్పిన్ అయ్యేటప్పుడు వెన్ యూ జస్ట్ టచ్ ఇట్, మీరు ప్రోడక్ట్ టచ్ చేసినప్పుడు వైటమిన్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో హార్వెస్టింగ్ చూసారంటే ఎలాంటి అగ్రికల్చరల్ ఐడియాస్ అక్కడ జరుగుతున్నాయి, ఫార్మింగ్ మెథడ్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీరు యూ కెన్ సీ ఇట్. యాక్చువల్లీ నేను వీడియో పెట్టుకుని ఉన్నా, బట్ టైం సరిపోదు ఇప్పుడు. సో అలా మీరు అవన్నీ తీసుకోవచ్చు. సో ట్రేజబిలిటీ దగ్గర నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ ఏంటి అని అంటే మన న్యూట్రిలైట్ డైలీలో సీడ్ టు సప్లిమెంటేషన్ మెథడ్లో బాగా ఒక వెరీ పేటెంటెడ్ ఏమంటారు దాన్ని, పేటెంటెడ్ పద్ధతి ఒకటి ఉంది. ఆ ప్రాసెస్ పేరు ఏంటి అని అంటే డీహైడ్రేషన్ మెథడ్ అన్నమాట. అంటే ప్లక్ చేసిన మన మల్టీవైటమిన్ ఉంది కదా డైలీని 6 ప్లాంట్స్ నుంచి, డైలీలో ఉన్న వాట్ ఎవర్ న్యూట్రియంట్స్ అన్ని కూడా 6 ప్లాంట్స్ నుంచి డిరైవ్ చేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో ఆ 6 ప్లాంట్స్ అన్ని కూడా విదిన్ ప్లక్ చేసిన 20 minutesలో మనకి సప్లిమెంట్ అయిపోతుంది. అంటే అందులో ఉన్న న్యూట్రియంట్ మొత్తాన్ని కూడా న్యూట్రీలాక్ సిస్టమ్, మన వైటమిన్స్ అన్ని కూడా న్యూట్రీలాక్ సిస్టమ్తో చేసుంటారనమాట. సో న్యూట్రీ కోట్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న న్యూట్రియంట్స్కి మామూలుగా చెప్తారు కదా, ఫ్రిడ్జ్ లో పెట్టినా లేకపోతే కట్ చేసిన కాసేపటికి దానిలో న్యూట్రియంట్స్ పోతాయి అట్లా. సో చాలా ఫార్మింగ్ మెథడ్స్ అన్ని యూజ్ చేసి, సో అందుకని న్యూట్రిలైట్ ఎప్పుడు కూడా బెస్ట్ ఆఫ్ సైన్స్, బెస్ట్ ఆఫ్ నేచర్ అంటాము. సో డీహైడ్రేటెడ్ మెథడ్లో మనకి 20 minutesలో ఆ ప్లాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి సప్లిమెంట్ ఫామ్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇంకొక గ్రేట్ థింగ్ అబౌట్ న్యూట్రిలైట్ ఏంటి అని అంటే వెరీ ఓల్డ్ మెథడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వేల ఎకరాలని మెయింటైన్ చేయాలి అని అంటే మళ్ళీ మనం ఏం చెప్తుంటాము, నో పెస్టిసైడ్స్, నో కెమికల్స్, అన్ని ఆర్గానిక్ మెథడ్స్ యూస్ చేస్తాము, ఇలా చెప్తాము కదండి. సో అలా ఆర్గానిక్ మెథడ్స్లో మనం వాడేది ఏంటి అని అంటే పెస్టిసైడ్స్ బదులు ఆగండి, చాలా లిస్ట్ ఉంది. ఇవి ఎర్త్ వార్మ్స్ యూస్ చేస్తాం, అండ్ ఈగిల్స్ యూస్ చేస్తాం, ఇంకా హనీ బీస్ యూస్ చేస్తాం, లేడీ బగ్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే పెస్ట్ కంట్రోల్ చేస్తాయి, అండ్ 5000 యాఫిడ్స్ అని ఒకసారిగా ఇవన్నీ కూడా తినేస్తాయంట.
సో ఎర్త్ వార్మ్స్ ఏం చేస్తాయి అని అంటే ఎస్పెషల్గా వీళ్ళు ఈజిప్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్న అన్ని న్యూట్రిలైట్ ఫార్మ్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద మౌంటైన్స్ దగ్గర తీసుకుంటారనమాట. రీజన్ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ ఈజిప్ట్లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈజిప్ట్ ఎర్త్ వార్మ్స్ అంట అన్నిటికంటే చాలా డీప్ సాయిల్కి డీప్ వెళ్ళి ఇట్ మేక్స్ హోల్స్ సో దట్ సన్లైట్ అన్ని కూడా మాయిశ్చర్ కానీ అంతా కూడా నాకు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఫార్మింగ్, దిస్ ఇస్ వాట్ దే సే. సో వెళ్ళినప్పుడు ఆ పంట బాగా వస్తుంది, భూమి ఫర్టిలిటీ సంథింగ్ బాగుంటుంది అని చెప్తారనమాట. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి కెమికల్స్ తో పని లేదు. అండ్ మోర్ ఓవర్ క్యాటిల్ కూడా యూస్ చేస్తారు. మనం మాన్యూర్ అంతా వేస్తారు కదా పొలం పంట బాగా రావాలి అని చెప్పి. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ అంటే నేను ఇది అంటాం కదండి, మనం ఆర్గానిక్ అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. బట్ మనం యూజ్ చేసేది న్యూట్రిలైట్ మొత్తం ఆర్గానిక్ మెథడ్స్ తోనే యూజ్ చేస్తాం. ఇది మనం చూసామా లేకపోతే మనకి ఎలా హౌ కెన్ వి ట్రస్ట్ దిస్ అని అన్నప్పుడు హూ ఇస్ ద కోహోస్ట్ ఇక్కడ నరేష్ ని చేయగలరా? విజితాస్ నరేష్. సో న్యూట్రిలైట్ హ్యాస్ గాట్ మెనీ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డ్స్. ఇక్కడ నరేష్ రాజ్. సో ఇది ఒక్కటి నేను ఫస్ట్ చెప్పాను కదండి, ఇఫ్ యూ కెన్ సి న్యూట్రిలైట్ కి మాత్రమే ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి. పక్కన ఉన్న అదర్ వాళ్ళందరూ ఉన్నారు చూడండి పక్కన, వీళ్ళెవ్వరికి కూడా సీడ్ నుంచి సప్లిమెంట్ వరకు ఐడియా లేదు. ఓకే, అంటే దాన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఆర్ న్యూట్రిలైట్. అండ్ నేను ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఫర్ క్లయింట్స్, ఇది మన కోసమే నేను చెప్తున్నా. ఇక్కడ ఉన్న మనందరం కూడా వీ షుడ్ అట్లీస్ట్ ఎప్పుడు క్లయింట్కే కాదండి, మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, వీ షుడ్ స్టార్ట్ యూజింగ్ న్యూట్రిలైట్. అండ్ దెన్ హోల్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అనే టెక్నాలజీ ఉంటుంది మన దగ్గర. ఓ యా, దిస్ వన్ ఇందాక చూపించింది డిస్కవరీ ఛానల్ది అవార్డు. ఇక్కడ ఎకనామిక్ టైమ్స్, ఇంకొకటి రీడర్స్ డైజెస్ట్. సో ఇలాంటివి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ న్యూట్రిలైట్ వరల్డ్స్ నంబర్ వన్ సప్లిమెంట్ బ్రాండ్ గా విన్ అవుతుంది. అండ్ సో మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి, అది నేను ఐ కెన్ టెల్ యూ లేటర్ మన అప్కమింగ్ సెషన్స్ లో చెప్తాను. సో హోల్ ప్లాంట్ ప్రాసెస్ చెప్పాను. అండ్ ఇంకా వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, జనరల్ గా మనం ఎవరినన్నా మాట్లాడించినప్పుడు అబౌట్ న్యూట్రిషన్, పీపుల్ మెజారిటీ ఆఫ్ దెమ్ టాక్ అబౌట్ వైటమిన్స్, మినరల్స్, లేకపోతే మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఇలాంటి పదాలు విపరీతంగా వింటుంటాం. వెన్ యూ గూగుల్ ఆల్సో యూ విల్ హియర్ మోర్ అబౌట్ ప్రోటీన్స్, ఇవే కదండి వింటాం, అవునా? మా స్టక్ అయిందా, మీరు తలలు పట్టలేదా? ఎస్, ఓకే. బట్ మీరు వెన్ యూ టాక్ అబౌట్ న్యూట్రిలైట్, మీరు చిన్నప్ చేసుకొని ప్రౌడ్లీ యూ కెన్ టాక్ అబౌట్ ఫైటో న్యూట్రియంట్స్. న్యూట్రిలైట్ అనేది ఎక్కడ కింగ్ అయింది అని అంటే ఈ ఫైటో న్యూట్రియంట్ ఆస్పెక్ట్ దగ్గర అనమాట. బేసిక్ గా 25,000 ఫైటో న్యూట్రియంట్స్ లో ఐ డోంట్ థింక్ ఏం లేదు, వేరే చాలా సప్లిమెంట్స్ వేరే బ్రాండ్స్ లో అదర్ సప్లిమెంటేషన్స్ లో ఫైటో న్యూట్రియంట్స్ అనేవి దే ఆర్ మిస్సింగ్ అనమాట. సో ఫైటో న్యూట్రియంట్స్ మనకి ఎవ్రీ సప్లిమెంట్ లో, అందుకనే ఇందాక నేను ఒక వర్డ్ యూజ్ చేశాను మీకు, హోల్ ప్లాంట్ ప్రాసెస్ అని అంటే ప్రతి సప్లిమెంట్ లో మీకు ఫైటో న్యూట్రియంట్ అనేది మిస్ అవ్వకుండా మనకి న్యూట్రిలైట్ ఈస్ ప్రొవైడింగ్. సో ఈ ఫైటో న్యూట్రియంట్స్ అనేవి మ్యాజిక్స్ చేస్తాయి. మీకు అందరికి తెలుసు ఫైటో న్యూట్రియంట్స్ అనేవి, ఇంకా అక్కడి నుంచి యూ ఆల్ నో. సో న్యూట్రిలాక్ సిస్టమ్ కానివ్వండి, కటింగ్ ఎడ్జ్ ప్రాసెస్ కానివ్వండి, న్యూట్రిలైట్ లో వాడే ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ కానివ్వండి, ఇవేవి అదర్ బ్రాండ్స్ కి లేవు. మీకు ఇప్పుడు నేను చెప్పిందంతా జస్ట్ హైలైట్ పాయింట్స్ లాగా చెప్పాను బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్టర్. నేను మీకు పర్సనల్ గా ఆర్ గ్రూప్స్ లో ఐ విల్ సెండ్ యూ షార్ట్ వీడియోస్, అందులో చూసినప్పుడు యూ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూట్రిలైట్. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ న్యూట్రిలైట్ ఏంటి అని అంటే, బోత్ ఐ హ్యావ్ 2 sons.
14 and 7. సో ఇద్దరికి కూడా వెన్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఐ స్టార్టెడ్ యూజింగ్ న్యూట్రిలైట్. సో ఫస్ట్ ఒమేగా లేకపోతే చెర్రీ ఐరన్ ఇలాంటివి ఏంటి అని అంటే నో డౌట్ ఇట్ మేక్స్ యువర్ కిడ్స్ బ్రెయిన్ వెరీ వెరీ స్మార్ట్. స్మార్ట్ అనే కాదు, అబౌట్ ఇమ్యూనిటీ తీసుకుంటే కూడా మనం ఇంట్లోనే పెట్టుకోలేము కదండి వీళ్ళని. వీ హ్యావ్ టు సెండ్ దెమ్ టు స్కూల్. బయట ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. బయట ఉన్న అదర్ వేరే కిడ్స్ ని మింగిల్ అయినప్పుడు నో డౌట్ దే విల్ క్యాచ్ కోల్డ్ ఆర్ కాఫ్ ఆర్ ఫీవర్ అట్లా. సో టచ్ వుడ్ అలాంటివి చాలా తక్కువ జరుగుతాయండి. సో యూ కెన్ హ్యాపీలీ లైక్ యునో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో కూడా డిఫరెన్స్. మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రెగ్నెంట్ లేడీ కదా అని చెప్పి ఫస్ట్ వీక్ నుంచి యూ కెనాట్ గివ్ దెమ్ ఆల్ ద సప్లిమెంట్ రేంజ్. సో థర్డ్ మంత్ వరకు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఫోర్త్ మంత్ లో ఇంకొన్ని యాడ్ చేయాలి, కొన్ని తీయాల్సి ఉంటుంది. సో ఇఫ్ అట్ ఆల్ యువర్, ఎందుకంటే నిన్న ప్రశాంతి గారు సెషన్ లో చెప్పినప్పుడు ఆ లైన్ మిస్ అయిపోయింది పొరపాటున, అందుకని నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా. ఎవరన్నా ప్రెగ్నెంట్ విమెన్ తో ఇఫ్ అట్ ఆల్ యువర్ డీలింగ్ సప్లిమెంటేషన్ కోసం, ప్లీజ్ చెక్ విత్ మీ. ఐ హావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్. నేను చెప్తాను. 9th మంత్ లో వాడాల్సిన సప్లిమెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో సో యా దట్స్ ఇట్. మీరు మీ రేంజ్ ఆఫ్ లేడీస్ అందరూ నాకు మెసేజ్ పెట్టండి, ఎవరెవరు న్యూట్రిలైట్ లో నిజంగా ఏ డోసేజ్ వాడుతున్నారు ఒక సిస్టమ్ లో. ఓకేనా? విల్ సి న్యూట్రిలైట్ విమెన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. విత్ దిస్ ఐఎమ్ డన్. నెక్స్ట్ బ్యాక్ టు ద హోస్ట్ ఆర్ నెక్స్ట్ స్పీకర్. Hello everyone. Sir, is my voice audible? Sir, screen కనబడుతుందా సార్? Hello. Sir, is my screen visible? Prem, voice వినబడట్లేదు. Screen, we are able to see the screen but not the voice. Voice వినపడడం లేదా సార్? Yeah, now it's clear. Okay, fine sir. Yep. Hello everyone. Very great